భారత జట్టు ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టుకు భారీ మార్పులతో సిద్ధమవుతుంది. తొలి టెస్టులో 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైన భారత్ జూలై 2న బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ క్రికెట్ గ్రౌండ్లో ప్రారంభమయ్యే రెండో టెస్టులో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. మరి బౌలింగ్ విభాగంలో అనేక మార్పులు చేయనున్నట్లు తెలుస్తుంది. ఇందులో కొందరు కీలక ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడం, కొందరు కొత్తగా ఆటగాళ్లకు అవకాశం కల్పించడం వంటివి ఉన్నాయి. మరి అవి ఏంటో ఈ వీడియోలో చూద్దాం. సో ఫ్రెండ్స్, మరి వీడియోని స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు రెండో టెస్టు నుంచి విశ్రాంతి ఇవ్వనున్నారు. వెన్నునొప్పి గాయం కారణంగా పని భారాన్ని తగ్గించుకోవడానికి 5 టెస్టుల్లో 2 మ్యాచ్లకు దూరంగా ఉంటానని బుమ్రా ఇదివరకు ప్రకటించాడు. అందులో భాగంగా రెండో టెస్టు నుంచి తప్పుకోనున్నట్లు సమాచారం. ఇది భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బే అవ్వచ్చు. ఎందుకంటే అతని లేని లోటు బౌలింగ్లో స్పష్టంగా కనిపిస్తుంది. బుమ్రాతో పాటు తొలి టెస్టులో పెద్దగా ప్రభావం చూపలేకపోయినా ప్రసిద్ధ్ కృష్ణను కూడా జట్టు నుంచి తప్పించే అవకాశం ఉంది. కోచ్ గౌతమ్ గంభీర్, బౌలింగ్ కోచ్ మెర్నీ మార్కెల్ బర్మింగ్హామ్లో జరిగిన ప్రాక్టీస్ సెషన్లో యువ పేసర్లు ఆకాశ్దీప్ మరియు హర్షదీప్ సింగ్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. నెట్స్లో కొత్త బంతితో వీరిద్దరూ బౌలింగ్ ప్రాక్టీస్ చేశారని, దాన్ని కోచ్ అండ్ బౌలింగ్ కోచ్ నిశ్చితంగా పరిశీలించారని తెలుస్తుంది. దీంతో వీరిద్దరూ రెండో టెస్టులో ఆడే అవకాశం కనిపిస్తుంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత తరపున సత్తా చాటుతున్న 20 ఏళ్ల హర్షదీప్ సింగ్ ఇప్పటి వరకు ఒక్క టెస్ట్ కూడా ఆడలేదు. అలాగే తొలి టెస్టులో బ్యాట్తో మరియు బంతితో నిరాశపరిచిన ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్ను కూడా జట్టు నుంచి తప్పించే అవకాశం ఉంది. అతడి స్థానంలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం లభించవచ్చనే అంచనాలు ఉన్నాయి. ప్రాక్టీస్ సెషన్ బట్టి చూస్తే నితీష్ కుమార్ రెడ్డికి కూడా చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఇక రెండో టెస్టుకు భారత తుది జట్టు చూసుకుంటే కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, ఆకాశ్దీప్ వీళ్ళైతే తుది జట్టులో ఉండే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, తుది జట్టులో బౌలింగ్ లైనప్లో ఎవరుంటారనేది కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అర్థమైందా రాజా?